ఛాంపియన్ గోల్డెన్ యాక్స్ నింజా నెక్స్ట్ స్టార్ ని సొంతం చేసుకున్నాడు. భూమి మీద గొప్ప నింజాగా అతను మారే సమయంలో అతనికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నింజా స్టీల్ ని పగలగొట్టి 6 పవర్ రేంజర్స్ గా మార్చాడు. 3 రెడీ అయ్యారు. నేను రెడీ. నింజా స్టీల్ అక్కడే ఉంది. నింజా స్టీల్ గా మారడానికి ఇంకా 3 మాప్స్ రెడీగా ఉన్నాయి. ఆ చోటికి ఎవరొస్తారు అనేది అందరికీ గందరగోళంగా ఉంది. ఇంకాస్త సమయం అయ్యేలా ఉంది. నీకే అభ్యంతరం లేదనుకుంటా. ఓకే, ఏ సమస్య లేదు. ఈసారి ఎలాగైనా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సూపర్ గా వేగంగా దూసుకుపోతుంది. ఏంటి, వెళ్తావు కదా? నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం మర్చిపోయావా? దీన్ని గర్ల్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నా. అది వింటే బాధపడుతుంది. ఏంటది? జాగ్రత్త. ఏం జరుగుతుంది? చూద్దాం పదా. ఇంతకీ ఏంటిది? ఇదేదో ఏరోప్లేన్ పార్ట్స్ లా ఉంది. ఏదైనా టాప్ సీక్రెట్ శాటిలైట్ ఉంటుందా? అయ్యుండొచ్చు, లేకుండానే ఉండొచ్చు. ఇదొక ఏలియన్. నాకు భయంగా ఉంది. దయచేసి నువ్వు ఇలా చెయ్యకు. నన్ను అర్థం చేసుకో. ఏంటిది? అరే ఏంటిది, విచిత్రంగా ఉంది. ఎందుకు నన్ను కిక్ చేసావు? మర్యాదగా వెనక్కి వెళ్ళావు. ఓ సారీ, నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. అది సరే గాని ఇంతకీ మీరెవరు? నేను నేను ఒక మెకానిక్ ని. వారియర్ టౌన్ నుంచి వచ్చాను. మీకోటి తెలుసా? ఈ ఎలక్ట్రిక్ ఇష్యూ అన్నది గెలాక్సీ వారియర్ నుండి వచ్చింది. గెలాక్సీ వైరసా? గెలాక్సీ వారియర్స్. ఇది ఒక పెద్ద షో. ఈ యూనివర్స్ లోనే చాలా పెద్ద షో. గెలాక్సీ అక్కడే దాచుంచారు. ఏంటి, మిల్కీవే గెలాక్సీనా? అవును, మిల్కీవేనే. నాతో పోల్చుకుంటే మీరు కాస్త డిఫరెంట్ గా మార్పులు చెంది ఉన్నారు అంతే. నా ఫ్రెండ్ బ్రూలీ కంటే మీరు కాస్త విచిత్రంగా ఉన్నారు. అతను ఈ భూమికి చెందినవాడే. ఈ భూమికి చెందినవాడే. బ్రౌడీ. బ్రౌడీ మీకు తెలీదా? బ్రౌడీ. హే బ్రౌడీ, నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఓ, అంతా అయిపోయింది. పైనుంచి దూకేటప్పుడు ఇది పగిలిపోయినట్టుంది. మీరు స్పేస్ నుంచి వచ్చారా ఏంటి? ఎందుకని మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? మాస్టర్ దగ్గర నుంచి ఎస్కేప్ కావాలి. ఏలియన్ మాస్టర్ గురించి చెప్తున్నారా? అవును. నిజమా? అది ఎలాంటిది? చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఉంటుంది. అదిగో వాళ్ళలాగా. ఇలాగనే స్పేస్ షిప్ కు వెళ్ళాలి. వాళ్ళని ఇక్కడి నుంచి కొట్టి తరిమేద్దామా? భయపడ్డామా? మీరు ఈయన కావాలంటే ఏదైనా చేసుకోండి, కానీ మా జోలికి వచ్చానంటే మేము ఒప్పుకోం. నువ్వు అలా చెప్పకూడదు. తను మనతోనే కదా ఉన్నాడు. గుడ్ లక్ గైస్. ఏం చేశారో తెలుసా? వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు, కానీ మీరు వెళ్ళనిచ్చారు.
10 సంవత్సరాలుగా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్న దాన్ని ఒక్క 10 నిమిషాల్లో పోగొట్టావు కదా. ముగ్గురు అగ్ని ప్రమాదంలో పవర్ రేంజర్స్ గా మారిపోయారు. దీన్ని ఎలా అయినా సాధించాలి. నన్ను క్షమించండి, నేను కేర్ఫుల్ గా ఉండాలని అనుకున్నాను. వాళ్ళందరినీ నేను ఎలాగోలాగే కనిపెట్టేశాను, కానీ వాళ్ళు పవర్ రేంజర్ గా మారి నన్ను అటాక్ చేస్తున్నారు. ఇది చెప్పడానికి సిగ్గా లేదు? ఆ భూమి మీద ఉండే మానవుల్ని మన ఊరికే వదలకూడదు. వాళ్ళని ఎలాగైనా అంతం చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా మొత్తం అందరినీ అంతం చేసే తీరాలి. వాళ్ళంతా చూస్తాను. ఈ కాస్మోని పెద్దదిగా మారుస్తాను. మనకిప్పుడు ఒక ప్రమాదం పొంచి ఉంది. దాన్ని ఎలాగైనా సరే మనం కలిసికట్టుగా అంతం చేయాలి. మన చేతికొచ్చింది చేజారిపోయింది. దాన్ని ఎలాగైనా సరే మనం దక్కించుకోవాలి. ఈ గెలాక్సీ ఛాంపియన్ అయిన నేను నా కట్టుబాటులోనే మీరంతా ఉండాలి. మనం బ్యాక్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోదాం. ఇది మా కోటనే చెప్పొచ్చు. దీన్ని మేము ఎంతో కష్టపడి సిద్ధం చేశాం. ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం దీన్ని సులభంగా ఫిక్స్ చేయొచ్చు. ఆగు, దీన్ని నువ్వు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు టైర్లో మారిపోతాను. అలా మారడానికి వీల్లేదు. యాక్చువల్లీ ఇది మీరు వేసుకున్నారంటే మీ ఒంటి మీద గ్రీస్ పడతాం, ఎందుకంటే గ్రీస్ ఎక్కువ పడుతూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నాను. నువ్వే కొత్తగా వచ్చిన టీచర్వా? నేనే ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉన్నాను. హాయ్. హాయ్ మేక్. వెరీ నైస్ టు మీట్ యు. మీకు ఈ జాబ్ నచ్చలేదని చాలా మంది చెప్పారు, కానీ ఇది మీరు అంగీకరించాలి. మేము మీకు సహాయం చేస్తాం. మీరు వస్తే మాకు మంచిదే. మీరు బాగానే వర్క్ చేస్తారు, కానీ మీ వర్క్ నేను చెక్ చేస్తూ ఉంటాను. మీరు మనసు మార్చుకోండి. గుడ్ లక్. అంటే ఆవిడ చెప్తున్నది నేను మీ టీచర్నా? అలా అని కూడా అనొచ్చు. మోంటీ, దాదాపుగా అన్ని అయిపోయాయి. చాలా సూపర్ గా వచ్చింది. సార్, మీరేనా మా కొత్త ఇన్స్ట్రక్టర్? నేనే విక్టర్ విన్సెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే నేను గొప్ప స్టూడెంట్ ని. అర్థమైందా? నేనే టాప్ స్టూడెంట్ ని. ఇట్రండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. అక్కడ చూసారా? అది నేను చాలా చక్కగా తయారు చేశాను. అవును, పర్ఫెక్ట్ గా. అవును, నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఉన్న స్లీక్ లైన్స్ ని మీరు చూడండి. ఇందులోనే అందమైన కర్వ్స్ ని చూడండి. ఈ విధంగా ఇంకెవరు తయారు చేసి ఉండరు. ఇప్పుడు మీరు కార్లాగా అందంగా ఉన్నారు. నా తమ్ముడు కనిపించట్లేదు. ఏడెన్, ఏడెన్, ఏడెన్. ఇక్కడ మనుషులు ఎవరు కనిపించడం లేదు. తను ఇక్కడే ఉంటాడు అనుకున్నాను, కానీ కనిపించట్లేదు. 10 సంవత్సరాలు అయ్యింది కదా, స్థలం మారిపోయింది. ఏడెన్ ఎక్కడో ఉండే ఉంటాడు. హే, ఇలా చూడు. మీ నాన్నగారు తన్ని నింజాగానే కదా పెంచారు. అవును, నీలాగే తను కూడా తెలివైన వాడుగా ఉంటాడు. ఎక్కడున్నా సరే సురక్షితంగా ఉంటాడు. నువ్వు దిగులు పడకు. గాయస్, వాళ్ళు ఏ సమయానైనా ఇక్కడికి రావచ్చు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి గాయస్. అది నిజమే. ఏడీని ఎక్కడుంటానో నాకు అర్థమైంది. మా డాడీ వర్క్ షాప్కి వెళ్ళి వెతుకుదాం. మా నాన్న చిన్నప్పుడు ఇక్కడ కొన్ని పాతి పెట్టాడు. వాటిని వెతకడమే మా నింజా ట్రైనింగ్. మా కళ్ళు కప్పేస్తారు. అది మా నాన్న కార్. ఇదంతా మీ నాన్నగారు నింజా ట్రైనింగ్ లో తీసుకున్నదేనా? అవును, అందరూ చెప్తూ ఉంటారు మా నాన్నే అందరికన్నా గొప్ప నింజా అని. పెరిగాక తనలా ఉండాలనుకున్నాను. నింజా షీల్డ్ తనకి ఎప్పుడు దొరికింది? థ్యాంక్ యూ రోబోట్. ఏం పర్వాలేదు రోని. 10 రోజుల క్రితం గాల్లో నుంచి ఒక ప్రిజం పడింది మా బ్యాక్ హెడ్ లోనే. అప్పుడు దీని చుట్టూ నింజా స్టీల్ ఉంది. మా నాన్న నింజా స్టీల్ ని తీసి ఈ ప్రిజం ని కనిపెట్టాడు. ఆ నింజా స్టీల్ ని కరిగించి మా నాన్న దాన్ని స్టార్ షేప్ లో మార్చాడు. అప్పుడే గాల్వనాక్స్ వచ్చాడు. అప్పుడు మా నాన్న దాన్ని ధ్వంసం చేశాడు. కనిపించకుండా పోయాడు. నేను అప్పుడే తనని ఆఖరిసారిగా చూశాను. నా తమ్ముడిని కూడా. దిగులు పడకు. ఓ, నా మదర్ బోర్డ్. కొంచెం ఇలా రండి. అవును, ఇదే. అది ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు.
ఖాళీగా ఉందేంటి? నింజా స్టీల్ ఏమైంది? Power Rangers Cartoon Club. ఖాళీగా ఉంది. నింజా స్టీల్ ఏమైంది? నీ బ్రదర్ దాన్ని తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక నిమిషం, ఇదేంటి? నాకు ఇది గుర్తుంది. మా నాన్నకి ట్రాఫీ అంటే చాలా ఇష్టం. బహుశా ఇది ఇప్పుడు ఏడెన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరైనా వస్తారు. సగం మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. కొంచెం ఉండండి, పవర్ వస్తుంది. ఏది లేవు, నన్ను చూడనివ్వు. ఈ ట్రాఫీ చాలా ఫెమిలియర్ గా ఉంది. అతని పేరేం చెప్పా? డెన్ రొమెరో. డెన్ రొమెరో. నా స్కూల్ క్యాంపెయిన్ లో నేను ఆ ట్రాఫీని చూశాను. దాట్స్ ఇట్. ఏడెన్ తప్పకుండా ఆ ట్రాఫీ లోపలే ఆ నింజా స్టీల్ ని పెట్టుంటాడు. అదేంటి రెడ్ బాట్? ఇది ఒక ప్రత్యేకమైన కెమెరా. కనిపెట్టేశాను. వాళ్ళ దగ్గర మనకు కావలసిన ట్రోఫీ తాలూకా అన్నీ ఉన్నాయి. సార్, అలాగే చేద్దాం. ఇప్పుడు మన కొత్త కంటెండర్ వచ్చారు. పవర్ రేంజర్స్ ని ఖచ్చితంగా నాశనం చేస్తాడన్న నమ్మకం ఉంది. ఎంతో గొప్ప విజయాలు సాధించాడు. చాచా ఇది మన మంచిది కాదు. గాల్వనాక్స్ కి ఇప్పుడు ఆ నింజా స్టీల్ గురించి తెలిసిపోయింది. మీకే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు బాగున్నావా? బాగున్నాను, కానీ ఒక సమస్య. నింజా స్టీల్ ఎక్కడుందో గాల్వనాక్స్ కి తెలిసిపోయింది. మనం వెంటనే హై స్కూల్ కి వెళ్ళాలి. ఆల్ రైట్, నేను వెంటనే వచ్చేస్తాను. కొంచెం ఉండు, నేను ఇప్పుడు హై స్కూల్లో ఉన్నాను. ఏంటి అద్భుతం! యా, నింజా స్టీల్ మా డాడ్ ట్రాఫీలో ఉంది. అది స్కూల్ ట్రాఫీ క్యాబిన్ లోనే ఉంది. డెన్ రొమెరోని రాసి ఉంటుంది. మేము వచ్చి నిన్ను కలుస్తాం. తప్పకుండా. పదండి, వెళ్దాం. ఇప్పుడే షో బిగిన్ అవ్వబోతుంది. ఇదిగో ఇక్కడుంది. ఇది నింజా స్టీల్. ఇది మనకు చాలా అవసరం. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? మర్యాదగా నింజా స్టీల్ నాకు ఇచ్చేయండి, లేకపోతే నెక్స్ట్ నువ్వే. త్వరగా ఏదో ఒకటి తీసుకో. నిన్ను దీన్ని వెరగొట్టేశాడు. ఫస్ట్ బ్యాట్ ఇప్పుడు మీరు. ఆ ట్రాఫీ నాకు ఇచ్చేయి. లేదు, నేను ఇవ్వను. మర్యాదగా అడిగితే నువ్వెందుకు ఇస్తావు? 4 అంతే. అది నా డేటా కాంప్. ఇప్పుడు నిన్ను నాశనం చెయ్యబోతున్నాను. Power Rangers Cartoon Club. ఇప్పుడు నిన్ను నాశనం చెయ్యబోతున్నాను. ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడండి. ఓ మై గాడ్, ఎల్లో వైట్ స్టార్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడేదో ఉంది. త్వరగా పవర్ స్టార్ ని తీసుకోండి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కళ నిజమో తెలియడం లేదు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా సాధ్యమైంది? చాలా విచిత్రంగా ఉంది. నింజా పవర్ స్టార్ ని ఇప్పుడు మీరు బయటికి తీశారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఏంటి? తెలీదు. నాకు తెలుసు. హే బ్రౌడీ, ఇక్కడి నుంచి మీరు పవర్ రేంజర్సే. దాదాపు మాలాగా. మీరిక్కడేం చేస్తున్నారు? క్రిస్టీ, మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? హాయ్, నేనే సారా. నేను టౌన్ నుంచి వచ్చాను. నా పేరు బ్రూడీ. నేను అవుట్ ఆఫ్ స్పేస్ నుంచి వచ్చాను. నేను రెడ్ బాల్. నన్ను ఓడించి అక్కడ మీరు మాట్లాడుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరిని నేను వదలను. ఛాంపియన్ నేనేనని నిరూపించుకుంటాను. ఫాలో చేయండి. అలా చేస్తే ఏమవుతుంది? త్వరలోనే తెలుసుకుంటావు. తను చెప్పింది చెయ్యి. మనమే దీనికి ఆడియన్స్. ఏం జరుగుతుందో చూద్దామా? ఇది మోఫిన్ టైం.
స్టార్స్ ని లోపల లాక్ చేయండి. నింజా స్పిన్. ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇది నేచర్ పవర్ లో ఉంది. నాకు తెలిసి ఇది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళెవరిని ప్రాణాలతో వదలకూడదు. చెప్పండి, వాళ్ళందరినీ అంతం చేయమని. వాళ్ళని నాశనం చేయాలి. మన ఆఫీస్ లో అటాక్ మోడ్ ఉంటుంది. వావ్, ఇందులో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. తప్పకుండా. పవర్ మోడ్. హే బ్రోయ్, జరుగు. పవర్ బ్లాస్ట్. ఖచ్చితంగా ఇంతకు ఇంత మీరు అనుభవిస్తారు. బ్యాటరీ వితౌట్ బ్లేడ్ మోడ్. బ్లేడ్ స్ప్లాష్. నన్ను దీంతో అడ్డుకోగలని మీరు అనుకుంటున్నారా? అలాగైతే కాచుకో. ఇదేలా ఉంది. రెడీ నింజా స్ట్రైక్. స్టీల్ స్ప్లాష్. నింజా స్పిన్. ఫైనల్ అటాక్. మీరేం చేస్తున్నారా? షో పూర్తయిపోయింది. నింజాస్ గెలిచారు. ఇంకో గేమ్ ముగిసిపోలేదు. ఇప్పుడు మన మిత్రుడికి ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాను, అందులోనూ పెద్ద అవకాశం. ఇది చాలా భయంకరంగా ఉండబోతుంది. నువ్వు అదరగొట్టేశావు. అవునవును, చాలా అద్భుతంగా ఉంది. అది ఇంకా పెద్దదవుతోంది. నన్ను అంత త్వరగా నాశనం చేయగలనుకుంటున్నారా? ఓమో, ఏంటి ఇంత పెద్దదైంది? నా చైన్ పని చేయట్లేదు. తన వెపన్స్ జామ్ అయిపోయాయి. ప్రిజం వచ్చింది. అది మనకేదో చెప్పాలనుకుంటోంది. ఇవన్నీ ఏంటో తెలియడం లేదే. ఆ లెజెండ్ చెప్పినంత నిజమే. ఇవన్నీ కూడా మీ జోడ్సే. జోడ్సా? గ్లోయింగ్ స్టార్స్? మా నాన్నే దాన్ని తయారు చేశారు. వావ్, ఏం జరుగుతుంది? ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. కూల్ గా ఉంది. మీ జోడ్స్ ని కలుసుకోవాల్సిన టైం వచ్చింది. జోడ్ స్టార్స్ లోకేట్. యాక్టివేట్. నింజా నింజా స్టీల్ జోడ్స్ వచ్చేస్తున్నాయి. వాటి చూడండి, మన జోడ్స్. ఇదిగో నేను వస్తున్నాను. చూడ్డానికి రెడ్ బాట్ లా ఉన్నా. నిన్ను నేను రోబో రెడ్ జోడ్ అంటాను. నా డ్రాగన్ జోడ్ మ్యాజిక్ లా ఉంది. ఇది చాలా ఫాస్ట్ గా ఉంది. ఇది ఖచ్చితంగా జూ జోడ్. నా నైట్రో జోన్ కి ముందు ఏది నిలవదు. ఇది జాక్ కొరియన్ లా ఉంది. ఇది నాకు చాలా నచ్చింది. మీరు నన్ను ఏమి చేయలేరు. జాగ్రత్త. అదర కొడుతున్నావు. పారిపో. నువ్వెక్కడికి వెళ్ళినా చాలా స్లోగా ఉంది. నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు, నేనే అక్కడికి వస్తున్నాను. అది జరగదు. నాతోనే ఆడుకుంటున్నారా? నేను గేముకి రెడీ. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్నేం చేయాలో నాకు తెలుసు. త్వరగా జాక్ చెయ్. నో. Hey, bad dog. సారీ, అది నా తప్పే. నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు. భలే దొరికావు. నేనెప్పుడు నాశనం చేస్తా. ఎవరు పూర్తి చేయబోతున్నారో చూద్దాం. థ్యాంక్స్ ప్రెసిడెంట్. ఇప్పుడు మనం తనని పూర్తి చేద్దాం. నింజా బ్లాస్టర్. ఫైర్ అటాక్. ఇది మళ్ళీనా? ఇవాళ షో మన పూర్తయిపోయింది. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్ బాయ్ బాయ్. ప్రిజం ని జాగ్రత్తగా అక్కడ పెట్టు రెడ్ బాట్. మన పని పూర్తయిపోయింది.
వీటిని జాగ్రత్తగా పెట్టడానికి ఏదైనా చోటు వెతకాలి రేపు పొద్దున్నలోగా. గైస్ అంత పర్ఫెక్ట్ గా ఉంది. దీన్ని మనం పెయింట్ బూత్ లో దాచిపెడదాం. మంచి ఐడియా. కానీ అక్కడ మనుషులు ఫైట్ చేయాలనుకుంటే ఏమవుతుంది? చేసుకోని, కానీ సిస్టమ్ మొత్తం విరిగిపోయింది. అవన్నీ చేసేంత వరకు ఇలా చూడు, అవుట్ ఆఫ్ ఆర్డర్. అంతేకాకుండా మన కొత్త టీచర్ గా ఈయన ఉండబోతున్నారు. సో ఇక మనకి ఏ సమస్య రాదు, ఎందుకంటే ఆయన జీనియస్ కదా. ఆఖరికి నాకు హై స్కూల్లో చదివే అవకాశం దొరికింది. నేను జాయిన్ అవుతాను. హే, ఈ రోజు నన్ను కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. నేను 2 విషయాల కోసం భూమి మీదకి వచ్చాను. ఒకటి ప్రిజం, రెండోది నా తమ్ముడిని కనిపెట్టడం. జరగలేదు, పర్వాలేదు, సారీ. అనుకోకుండా నా వల్ల మీరందరూ ఇబ్బందుల్లో పడ్డారు. నాకెందుకో ఇది యాక్సిడెంట్ అనిపించట్లేదు. ఇలా చూడండి, ఇందులో నింజా నెక్సస్ ఎవరి దగ్గరికి వెళ్లాలో చాలా చక్కగా రాసుంది. ఇది చాలా ప్రత్యేకమైంది, ఇది చాలా అద్భుతమైంది. ఇది ఎవరి చేతికి దొరికినా సరే దీని వెనకాల ఒక పథకం దాగుంటుంది. అది నిజం. మీరు ఎవరికి భయపడకండి. ఇక నుంచి మంచి రేంజర్స్ గా ఉంటారు. అంటే ఇక ఇది మన జాబ్ కదా, భూమిని కాపాడడం. అవుననుకుంటా. చాలా మంచి విషయం. సరే, మన స్టోర్ చేద్దాం. ఓకే డోకి, ఇక నుంచి ఇదే మన సీక్రెట్ ప్లేస్. ముందుగా మనకి ఒక సీక్రెట్ ఎంట్రన్స్ కావాలి. బ్రోడీ, ఇందులో మొత్తం 6 నింజా పవర్స్ ఉన్నాయని చెప్పా. ఇందులో నుంచి మనం 5 తీసాం. అవును, నిజమే. అవును, గోల్డ్ స్టార్. ఈ ప్రిజం మన దగ్గరికి రాకముందు ఎవరో ఒకరి చేతికి అది దొరుకుంటుంది. ఎవరే ఉంటారు? ఎంత మంచి షో ఇది! ప్రపంచంలోనే అన్ని షోల్ని బీట్ చేసేటువంటి షో ఈ మన షో. ఆడియన్స్ అందరూ మన షోని చాలా ఇష్టపడి చూశారు. ఇలాంటి బెస్ట్ షోస్ ఇంకా మనం చేయాలి. అందరి దగ్గర అవమానం పొందడం నీకు ఆనందంగా ఉందా? వాళ్ళ పవర్ కన్నా మన పవర్ గొప్పదని నిరూపించాలి. మనం కూడా పవరే. నిజం చెప్తే ఒప్పుకోడేంటినా? వాళ్ళల్లో ఎవరికి పవర్ అని నేను చూస్తాను. అతి త్వరలో నీ పవర్ రేంజర్స్ కి ఒక పట్టు పడతాను.